అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రైతులకు పరిహారం అందిస్తామన్నారు. అమృత్ పథకం కింద 100 కోట్ల నిధులతో చెన్నూరు, క్యాతనపల్లి, మందమరి ప్రజలకు తాగునీరు అందించేందుకు పనులు జరుగుతున్నాయని తెలిపారు. టీఎఫ్ఐడిసి 100 కోట్ల నిధులతో చెన్నూరు నియోజకవర్గంలోని గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. సింగరేణిలో కొత్త బొగ్గు గనులను తీసుకువచ్చేందుకు అన్ని పార్టీలు ఐక్యంగా పనిచేయాలన్నారు. కొత్త గనులు తీసుకువస్తేనే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు వివేక్ వెంకటస్వామి. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడమే కాంగ్రెస్ లక్ష్యమన్నారు వివేక్ వెంకటస్వామి. రాజీవ్ యువ వికాసం పథకంను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. చెన్నూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సమస్యలపై జిల్లా కలెక్టర్తో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తామని చెప్పారు. మంచిర్యాల జిల్లా మందమర్రి, పాత తిమ్మాపూర్, రామాలయం ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఇటీవల వివాహం జరగడంతో వారిని కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించారు ఎమ్మెల్యే వివేక్. గద్దరెడ్డిలో వెళ్ళినప్పుడు సార్ ఇక్కడ మాకు రోజు నీళ్ళ అవస్థ ఉందని చెప్పినప్పుడు వారికి చెప్పినాను, అమ్మా ఇక్కడ కేతాన్పల్లిలో 40 కోట్లతోని అమృత్ స్కీమ్ పనులు ప్రారంభమైనాయి. మన మందమరిలో 30 కోట్లతోని పనులు ప్రారంభమైంది. చెన్నూరు టౌన్లో కూడా 30 కోట్లతో, అంటే 100 కోట్ల డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ పనులు నడుస్తున్నాయి. ఒక 6-7 నెలల్లో అందరికీ ఇంటింటికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. మీరందరూ కొద్దిగా ఓపిక పడమని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. గ్రామాలలో వెళ్ళినప్పుడు కూడా మొదలందరూ కేవలం సీసీ రోడ్స్ అడిగేది, కానీ ఇప్పుడు సార్ మా వాడకు కూడా నాలి కావాలి, మాకు రోడ్లు కావాలని చెప్పి ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. అయితే దీని గురించి ఎక్కువ నిధులు తీసుకొచ్చే అవసరం ఉంది. సో ఇంకొక సుమారు 100 కోట్లతోని టీఎఫ్ఐడిసి నుంచి కూడా నిధులు తీసుకొచ్చి మన ఈ ప్రాంత ప్రజలకు ఈ నాలీలు, రోడ్స్ విషయంలో పనులన్నీ కూడా ప్రపోజల్స్ పెట్టి శాంక్షన్ చేయించడం జరుగుతుంది. నేను ప్రత్యేకంగా చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, కృతజ్ఞతలు. వారు గెలిపించినారు నాకు, నేను వారికి సేవ చేసే బాధ్యత నాది ఉంది. అందు గురించి అన్ని చోట్ల కూడా మొన్న R&B నుంచి సుమారు 70 కోట్ల ప్రపోజల్స్ క్లియర్ అయినాయి. పంచాయతీరాజ్లో 15 కోట్ల ప్రపోజల్స్ క్లియర్ కావడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఫాలోఅప్ చేసి సరిగా పనులు నడుస్తున్నాయా లేదా అని చెప్పి ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఇందిరమ్మ ఇల్లులు ఎట్లయితే ఇచ్చినారో మళ్ళీ ఈసారి ఇందిరమ్మ ఇల్లుల కార్యక్రమం కూడా పెట్టుకోవడం జరిగింది. కేవలం బీద ప్రజలు, ఎవరికైతే పైకప్పు లేదో, ఎవరికైతే కేవలం టార్పాలిన్ టెంపరీగా పైకప్పు ఉందో ఫస్ట్ ఫేజ్లో వాళ్ళందరికీ కూడా ఇప్పించడం జరుగుతుంది.